तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ఈ ప్రకృతి ఒడిలో ఎన్నో సుందర నగరములు, అందులో వర్తక వ్యాపార సాంస్కృతిక కళలకు కానాచి ఎందరో మహానుభావులకు పుట్టినిల్లు అయినటువంటి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నందు శ్రీ సూర్య నృత్యనికేతన్ సంస్థ 2009వ సంవత్సరంలో కేవలం ఆలయ ప్రాంగణంలో మాత్రమే స్థాపించి గత 15 సంవత్సరాలుగా నాట్య శిక్షణనిస్తూ ఎందరో మహిళలకు మరియు విద్యార్థులకు రోల్ మోడల్గా నిలుస్తున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే స్వభావం గల శ్రీమతి మహాలక్ష్మి గారు తన భర్త రాంబాబు గారు, తల్లిదండ్రులు శ్రీ వీరభద్రరావు గారు, శ్రీమతి జయలక్ష్మి దంపతుల సహకారంతో అంచెలంచెలుగా ఎదుగుతూ 21 సంవత్సరాల వయసుగల మరియు ఆటిజం సమస్యతో బాధపడుతున్నటువంటి కుమారుడు సూర్య రోహిత్ను అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఇటువంటి నృత్య నికేతన్ సంస్థను 9 బ్రాంచులుగా నిర్వహించడంతో పాటు పల్లెల్లో నాట్య గురువులు అందుబాటులో లేని ప్రదేశాల్లో కూడా నాట్య సంస్థ ద్వారా అనేక మంది విద్యార్థులకు నాట్య శిక్షణనిచ్చి ప్రదర్శనలు ఇప్పించడం ఆ భగవంతుని దైవ ప్రసాదంగా తమ జీవితమును భావించి ఉన్నతమైన స్వభావంతో జీవిత ప్రయాణం సాగిస్తున్నారు శ్రీమతి మహాలక్ష్మి గారు. మహిళలకే ఒక మణిహారంగా శ్రీమతి మహాలక్ష్మి గారు ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. అనేక మంది విద్యార్థులను నృత్య శిక్షకులుగా తయారు చేసి తమ సంస్థలోనే శిక్షకులుగా నియమించి వారి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుస్తూ ఎంతో మందికి ఒక ధైర్యం కల్పించినటువంటి మహాలక్ష్మి గారి ఔన్నత్యానికి ఒక మంచి తర్ఫీదును ఇచ్చినటువంటి సంస్థ శ్రీ సూర్య నృత్యనికేతన్. శ్రీ సూర్య నృత్యనికేతన్ సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం జనవరిలో సంక్రాంతి సంబరాలకు మరియు ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సంబరాలలో మహాబృంద నాట్య ప్రదర్శనలు సుమారు 300 మంది కళాకారుల చేత ఇప్పించడం జరుగుతుంది. శ్రీ సూర్య నృత్యనికేతన్ వారు ఇప్పటి వరకు సుమారు 2000కు పైగా నాట్య ప్రదర్శనములు ఇచ్చారు. మైసూర్లో చాముండి శక్తిపీఠం, గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమం, ఢిల్లీ ఏపీ భవన్, అన్నవరం, కోటిపల్లి, తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీశైలం, బెంగుళూరు, షిరిడి, కాశీలో 2 సార్లు, రామేశ్వరం ఇంకా అనేక ప్రదర్శనలు ఇచ్చారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో 2 సార్లు, సినీ దిగ్గజముల ముందు అనగా ఎస్ఎస్ రాజమౌళి, కీరవాణి, మోహన్ బాబు, కోటి, ఎస్పి బాలు వంటి ప్రముఖుల సమక్షంలో అనేక నాట్య ప్రదర్శనలు ఇచ్చినటువంటి సంస్థ శ్రీ సూర్య నృత్యనికేతన్. నాట్య గురువుగా మొదటి ప్రస్థానం సీనియర్ సినీ నటులు డాక్టర్ ఎం మోహన్ బాబు గారి జన్మదిన వేడుకలు సందర్భంగా 1999వ సంవత్సరం మార్చి 19వ తేదీన తిరుపతిలో సుమారు 20,000 మంది అతిథుల ముందు మొదటి ప్రదర్శన. ఆనాటి ప్రదర్శనలో మహాలక్ష్మి గారి శిష్యులు నేటి ప్రముఖ సినీ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, ఎడిటర్ గౌతమ్ రాజు గారి కుమార్తెలు సాంధ్యశ్రీ, సుమాంజలి, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారి 2వ కుమారుడు సాగర్, వీరందరూ ఒకనాడు మహాలక్ష్మి గారి శిష్యులే. నాట్యంతో పాటు ఆర్య వైశ్యుల కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జీవిత చరిత్ర పారాయణ ప్రవచనం మన మహాలక్ష్మి గారి మరో ప్రత్యేకత. ఎంత దూరమైన ఎండను
వానను సైతం లెక్క చేయకుండా బైక్పై క్లాసులకు వెళ్ళటం మన మహాలక్ష్మి గారి అంకిత భావానికి నిదర్శనం. ఇక్కడ మనం ప్రస్తావించుకోవలసిన మరో తల్లి పేరు మహాలక్ష్మి గారి కుమారుడు సూర్యరోహిత్ కేర్ టేకర్ శ్రీమతి సుశీల గారి గురించి. కన్నతల్లి మహాలక్ష్మి గారైతే మరో తల్లి సుశీల గారిని చెప్పవచ్చు. కొడుకు ఆలనా పాలన బాధ్యతలను సుశీల గారు చూసుకోవటంతో ఆమె ధైర్యంతో మన మహాలక్ష్మి గారు ఇన్ని బ్రాంచ్లను దిగ్విజయంగా నడుపుతున్నారు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ సందర్భంగా మన సుశీల గారికి ఇవే మా ప్రత్యేక అభినందనలు. అందరికీ నమస్కారం అండి. నా భార్య మహాలక్ష్మి ఇంట్లో మా బాబు సూర్యరౌతుతో ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ధైర్యంగా ముందుకు వెళ్ళి ఇన్ని బ్రాంచీలు ఇంతమంది పిల్లలకు కళల పట్ల అవగాహన కల్పించడం, ఇటువంటి కఠినమైన పరిస్థితులలో ఉన్నప్పటికీ తన నిర్ణయాల్లో తన ధైర్యం చూసి ఒక భర్తగా నాకు చాలా గర్వంగా ఉంటుంది. ఒక భర్తగా తన నిర్ణయాలకు ఎప్పుడూ నాకు సహకారం ఉంటుంది. మాకు సహకరించిన ఆయా దేవాలయాల మేనేజ్మెంట్స్ వారికి, తల్లిదండ్రులకు, మా స్టూడెంట్స్ సపోర్ట్ నిరంతరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రాంబాబు. ఆల్ ది బెస్ట్ మహాలక్ష్మి. హాయ్ పిన్ని, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. శ్రీ సూర్య నృత్య నికేతన్ నువ్వు ఏ స్టేజ్లో ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి స్టార్ట్ చేస్తానో నాకు తెలుసు. ఒక్కదానిగా మొదలై ఈరోజు ఇంతమంది అసిస్టెంట్స్ని పెట్టి ఇన్ని బ్రాంచెస్ చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నావు. ఎంతోమంది లేని వాళ్ళకు కూడా ఉచితంగా కళలు అందిస్తున్నావు. ఎన్నో స్టేజ్ పర్ఫార్మెన్సెస్ చేసి ఎన్నో అవార్డ్స్ ఎంతో పెద్ద పెద్ద వాళ్ళతో అందుకున్నావు. ఇక ముందు కూడా శ్రీ సూర్య నృత్య నికేతన్ ఇక్కడితో ఆగిపోకూడదని, ఇంకా పెద్దది అవ్వాలని, నీకు ఇంకా సక్సెస్ రావాలని నీ వెనక నేను ఎప్పుడు ఉంటాను. ఆల్ ది బెస్ట్. కోటిపల్లి నుంచి ద్రాక్షారామ 15 కిలోమీటర్స్ అండి. మేడం గారు కాకినాడ నుంచి వచ్చి మాకు క్లాస్ నేర్పుతున్నారు. పిల్లలు బాగా నేర్చుకుంటున్నారు. అది బెస్ట్. అందరికీ నమస్కారం. శ్రీ సూర్య నృత్య నికేతన్ గత 15 సంవత్సరాలుగా ఆదరిస్తున్న ఆయా యాజమాన్యాలు, తల్లిదండ్రులు, చిన్నారులకి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంట్లో ఇటువంటి పరిస్థితులు మా అబ్బాయితో ఉన్నప్పటికీ ఉన్న దాంట్లోనే ఆనందం వెతుక్కోవాలని మన పెద్దవాళ్ళు చెప్పారు. అలాగే ఈ రోజుకి 9 బ్రాంచ్లు, ఇంతమంది చిన్నారులకి నాట్యం నేర్పిస్తున్నాం. ప్రత్యేకించి చెప్పాలంటే గ్రామాల నుంచి అత్యధిక దూరంలో ద్రాక్షారామ, రామచంద్రపురం, గొల్లపాలెం బ్రాంచెస్కి విలేజెస్ నుంచి చాలా దూరం నుంచి వచ్చి నాట్యకళకి నేర్పించడం, తల్లిదండ్రుల ప్రయత్నం చూస్తే చాలా ఆనందంగా ఉంది. సో మీ అందరి ఆదరాభిమానాలు ఎప్పుడు ఇలా ఉండాలని కోరుకుంటూ, అందులో నా భర్త సహకారం కూడా నాకు చాలా ఉంది. సో ఇటువంటి అబ్బాయితో నేను బయటకు వచ్చి ఇన్ని బ్రాంచెస్ రన్ చేస్తున్నానంటే ఒక పక్క మా వారు, అలాగే బాబుని చూస్తున్న కేర్ టేకర్ సుశీల్ గారు, వీళ్ళిద్దరికీ ఎప్పుడు రుణపడి ఉంటాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. మీ మహాలక్ష్మి.